హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వేసిన తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది రాజు యాదవ్ మూవీ రివ్యూ అనమాట. రీసెంట్గా గెటప్ సీన్ది అయితే వచ్చింది, జబర్దస్త్ గెటప్ సీన్ది. సో దాని రివ్యూ అయితే ఇప్పుడు మనం చూద్దాం. నేనైతే మూవీ చూశాను. నాకేమనిపించింది అంటే, ముందుగా ప్లాట్ చెప్తావేనండి. ప్లాట్ వచ్చేసి ఏం లేదు, పెద్ద ఉండదు. మన హీరో ఒకరోజు బండి మీద వెళ్తుంటే ఒక క్రికెట్ బాల్ వచ్చి మన హీరో మొహానికి అయితే తగులుద్ది, మూతి మీద తగులుద్ది అనమాట. మూతి ఏమో నవ్వుతూ అయిపోద్ది. అది ఆపరేషన్ చేయించుకున్నాడా లేదా అదే మూతితో బతికేసాడా, అసలు హీరోకి ఏమైంది అనేది ఆ బాల్ యాక్సిడెంట్ తర్వాత మీకు తెలుస్తుంది. ఈ మూవీలో హీరోయిన్ ఎలా పరిచయం ఇదంతా మీరు ఈ మూవీలో చూస్తారు. ఇంకా ఓవరాల్గా మూవీ థియేటర్కి వెళ్ళి చూసే అంత సీన్ ఉందా అంటే వేస్ట్. థియేటర్కి వెళ్ళి చూసే అంత సీన్ అయితే లేదని చెప్తాం మూవీకి. ఎందుకంటే మూవీ థియేటర్కి వెళ్ళి అంత డబ్బులు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మామూలు థియేటర్లో పైన కూర్చోవాలంటే 150 రూపాయలు, కింద కూర్చోవాలంటే కనీసం 110, 100 ఉంటుంది ఖచ్చితంగా. చిన్న చిన్న థియేటర్లు అయితే 100 ఉంటుంది ఖచ్చితంగా. కింద కూర్చొని చూసినా పైన కూర్చొని చూసినా ఈ సినిమా చూడడానికి వర్తా అంటే లేదు అని చెప్తా. ఎందుకంటే మూవీ ఎండింగ్ అది అలా ఇచ్చాడు, కరెక్ట్, అది నాకు నచ్చింది. కానీ థియేటర్కి వెళ్ళి చూడాల్సినంత పెద్ద సినిమా అయితే కాదు. ఎప్పుడైనా ఏదో చిన్న హీరో కదా, ఏదో అలా సినిమాలు తీసేద్దాం అంటే ఇలాంటి స్టోరీలతో వస్తే మాత్రం సెట్ కావాలి. స్టోరీలో నిజం ఉన్నా సరే నేను ఒప్పుకుంటా, స్టోరీ కరెక్టే, స్టోరీలో నిజం ఉంది, హీరోయిన్ క్యారెక్టర్ కూడా రియలిస్టిక్గా ఉంది అనుకున్నా సరే ఇటువంటి సినిమాలు ఇంకా తీయడం వేస్ట్ అంట నేనైతే. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా హిట్ కావాలని తీయాలి, కానీ ఈ స్టోరీ బయట జరుగుతుంది ఇది తీసేద్దాం అనుకుంటే అవ్వదు. నాకు అది నచ్చలేదు ఆ పాయింట్. ఇంకోటి, సినిమా వెళ్ళే ప్రొసీడింగ్స్ బాగున్నా, ఎంత సినిమా లేకపోయినా సరే ఎండింగ్కి వచ్చేసరికి మీకు అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు. ఎండింగ్ మీకు చిరాకు వస్తుంది, లాస్ట్లో నచ్చదు మీకే. అంటే దీనికా వచ్చాము, ఈ స్టోరీ యూట్యూబ్లో విన్నా సరే ఎవరో ఒకళ్ళు మూవీ బ్రేక్ డౌన్లు చేస్తారా, వాళ్ళు చెప్పినా సరే మాకు ఈ స్టోరీ అర్థమవుతుంది. దీనికోసం థియేటర్కి వచ్చి చూసానా అనంత దారుణంగా ఉండితే మీకు ఈ మూవీ ఉంటుంది. ఎందుకంటే దీనికన్నా నేను రికమెండ్ చేసేది లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీని చూసేయమని చెప్తాను. నేనైతే అదే చెప్తాను. ఇదైతే ఇంకా మూవీ డీటెయిల్స్లోకి వెళ్తే రన్ టైం వచ్చేసి 2 గంటల 1 నిమిషం ఉంటుంది. అండ్ సెన్సార్ U/A అయితే ఇచ్చారు. అండ్ లీడ్ రోల్స్ బై అంకిత అండ్ గెటప్ సీను, రాకెట్ రాఘవ లాంటిలో లీడ్ రోల్స్లో నటించారు. ఓకే, ఇలా రోల్స్ నేనేమంటలే. డైరెక్టర్ కృష్ణం మచారి, ఇతను డైరెక్షన్ బాగున్నా సరే స్టోరీలో అంత పెద్ద గ్రిప్ లేదు, ఎండింగ్ అంత బాగాలేదు. పైగా బయట జరిగే సీక్వెన్స్ లాంటివి తీద్దాం అనేంత ప్రయత్నం అయితే చేశారు, కాకపోతే అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఒకటి, ఎప్పుడైనా యూత్నైనా టార్గెట్ చేయి లేదా ఫ్యామిలీని టార్గెట్ చేయి. ఇలా రెండూ కాకుండా ఎటు కాకుండా టార్గెట్ చేస్తే సినిమా ఎగిరిపోవడం గాయం, అదైతే గ్యారంటీ చెప్తా. అండ్ ఇది వచ్చేసి డ్రామా రొమాన్స్ పరంగా వచ్చింది, కామెడీ. అండ్ IMDb 8.5 ఇచ్చింది. ఏం చూసుకొని ఇచ్చిందో మరి నాకు తెలీదు. అండ్ ఫిల్మీ బీట్ వాళ్ళు 3/5 అయితే ఇచ్చారు. ఇంకా గల్టీ వాళ్ళు అయితే 1.8 అయితే ఇచ్చారు. 5కి వీళ్ళు కరెక్ట్గా ఇచ్చారు. అండ్ అలాగే నేనైతే ఈ సినిమాకి 4 అయితే ఇస్తాను. అది కూడా వాళ్ళ యాక్టింగ్ అండ్ వాళ్ళ అంటే అంత ధైర్యంగా సినిమాని థియేటర్లో రిలీజ్ చేశారు కదా, దానికోసం అయితే నేను 4 అయితే ఇచ్చా. లేకపోతే దానికి కూడా ఇవ్వను. ఎండింగ్ కూడా అలా ఇచ్చారు కాబట్టి నేను ఇచ్చాను, లేకపోతే ఇంకా వేస్ట్ అంట. సో అంతేగా, ఇంకా ఈ మూవీని అయితే నేను రికమెండ్ చేయను. ట్రైలర్ చూడండి, నచ్చితే వెళ్ళండి, లేదా వేరే రివ్యూవర్లు ఏమైనా బాగుందని చెప్తే వాళ్ళు చూసి వెళ్తానంటే వెళ్ళండి. నేనైతే వద్దని చెప్తే రికమెండ్ చేయను. సో ఇంతే గైస్, రీసెంట్గా లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ రివ్యూ కూడా ఉంది మన ఛానల్లో, వెళ్ళేది లుక్ వేసేయండి. అండ్ మళ్ళీ కలిసి నెక్స్ట్ అంతవరకు గుడ్ బై.